అని ఎంత యాగి చేసిన ఒక నాయకుడు అంతే స్పీడ్గా బంతిలాగా పైకి లేచి వెళ్తున్నాడు. వీళ్ళు అదేనండి ఇంకా అక్కడే ఈయన ఈయన రోజు రోజుకి అధపాతాళానికి పడిపోతున్నాడు జగన్ గారు. అక్కడే వచ్చింది తేడా. దాన్ని సక్సెసర్ అంటారు. ఎవరికైనా ఏ వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, లేకపోతే కుటుంబంలోనే కావచ్చు అండి. కుటుంబాన్ని సమర్థంగా నడపటం కూడా సక్సెసర్ కిందే లెక్క. అలాంటి సక్సెసర్ జగన్మోహన్ రెడ్డి కాలేకపోయాడు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి ఏ ఊరికి వచ్చిందా, లేకపోతే ఏదైనా చేసి వచ్చిందా, దాని మ్యానిపులేషన్స్ తో వచ్చిందా అనే దాని జోలికి వెళ్ళొద్దు. కానీ రాజశేఖర్ రెడ్డికి సక్సెసర్ గా, రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కాకపోయినా వేరే పార్టీ పెట్టుకుని వచ్చిన ఆయన తన విజ్ఞాన ప్రదర్శనతో మొత్తం డౌన్ ఫాల్ చేసేసుకున్నాడు. కానీ రావటమే అతి భారీ దెబ్బలతోటి లోకేష్ ఆ దెబ్బలన్నింటినీ తట్టుకొని నిలబడి ఈరోజు జాతీయ స్థాయి నాయకుడు అయ్యాడు. ఇలాంటిదే ఒకసారి మనం ఈ సక్సెసర్ల గురించి అంతా చూసుకుంటే గనక పార్టీలు ఎప్పుడు నిలబడాలి, పార్టీలు ఎంత దూరం నడవాలి అనుకునే దానికి సక్సెసర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ కావచ్చు. ఇదే మీరు చాలా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాటిని చూసుకుంటే కరుణానిధి తర్వాత స్టాలిన్ ఉండబట్టి డిఎంకే పార్టీ ఇప్పటికీ నడుస్తుంది. తర్వాత ఉదయనిధి స్టాలిన్ రెడీ అవుతున్నాడు. అట్లాగనే యూపీలో తీసుకుంటే ములాయం సింగ్ యాదవ్ తర్వాత అఖిలేష్ యాదవ్. అట్లాగనే బీహార్లో చూసుకుంటే మరి లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత తేజస్వి. వీళ్ళందరూ చూడండి దాదాపుగా సౌత్ ఇండియాలో వరకు వదిలేస్తే నార్త్ ఇండియాలో ఉన్న ఈ పార్టీ సక్సెసర్స్ మొత్తం నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ను కూడా వాళ్ళు అవగతం చేసుకుని దాంట్లో కూడా వాళ్ళ కీ రోల్ ని చూపించగలుగుతున్నారండి. అఖిలేష్ యాదవ్ గాని, తేజస్వి యాదవ్ గాని, లేకపోతే కర్ణాటకలో సౌత్ ఇండియాకి వచ్చేటప్పుడు కర్ణాటకలో మన దేవగౌడ గారి తర్వాత మరి కుమారస్వామి గాని నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ను కూడా చూస్తున్నారు. ఇది ఈ రోజున లోకేష్ గారి దగ్గర కనపడుతుంది. అదే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిని కూడా చూడటం మూలానే, వాటితో కూడా పాలు పంచుకోవటం మూలానే ఆయనకి ఇంత అప్లాజ్ వస్తుంది. అంటే చాలా స్పష్టంగా ఆయన అప్రోచ్ అండ్ అండర్స్టాండింగ్ లో చాలా స్పష్టమైన డిఫరెన్స్ కనిపిస్తోంది కదా గడిచిన 3-4 ఏళ్ల సుమారుగా. ఖచ్చితంగా కనపడుతుందండి. ఎందుకంటే ఏ రోజైతే వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళారో ఇక తెలుగుదేశం పార్టీ అవుట్. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితం అయిపోయింది. అందులో కూడా కొంతమందిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇక తెలుగుదేశం పార్టీని పట్టించుకునే వాళ్ళు లేరు, అది సోదిలో ఉండదు అని అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పే విధంగా ఈ లోకేష్ గారి పాదయాత్రతోటి మొదలు పెడితే పాదయాత్ర మీద అన్ని ఆంక్షలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు, నేను వెళ్తుంటే వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని. మరి ఆ రోజున మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని మరి లోకేష్ చూపిస్తుంటే మీరు తట్టుకోలేకపోయారుగా. జియో నెంబర్ 1 స్టూల్ కూడా లాక్కోబోయే పరిస్థితి తీసుకొచ్చారు కదా. అలాంటి దెబ్బలు తగిలిన రోజు షైన్ అవుతారండి. ఏదైనా కూడా బంగారం కూడా కొలిమిలో కాల్చి దెబ్బ మీద దెబ్బ కొట్టంది షైనింగ్ రాదు. దానికి ముడి బంగారం చూస్తే దాన్ని అసలు అంటే వాళ్ళు ముట్టే వాళ్ళు ఉండరు. కానీ ఈ రోజున గోల్డ్ చూస్తుంటే ఎవరికైనా ఎంత ఆపేక్ష ఎందుకు కలుగుతుంది అని అంటే దాంట్లో ఉన్న చమక్కు, ఆ చమక్కు లాగా ఈ రోజున లోకేష్ మెరుస్తున్నాడు, జాతీయ స్థాయి రాజకీయాల దాకా వెళుతున్నాడు అని అంటే తెలుగుదేశం పార్టీ ఇలా సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తుంది అనేది కనపడతా. టుడే చంద్రబాబు ఇస్ ద హ్యాపీ ఫాదర్. ఎస్ సార్.